8th క్లాస్ సెకండ్ లెసన్ ఫ్రిక్షన్ అనేటటువంటి లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ లెసన్ ఫ్రిక్షన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ బిట్, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ exerted by fluid is called. ఫ్లూయిడ్ అంటే లిక్విడ్. ఒక లిక్విడ్ అప్లై చేసేటటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ని, ఎగ్జర్టెడ్ అంటే చూపించేటటువంటి, ఫ్లూయిడ్లో చూపించబడేటటువంటి, ఫ్లూయిడ్ అప్లై చేసేటటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఏమంటాము? మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము. ఒక గ్లాస్ తీసుకొని, గ్లాస్లో వాటర్ తీసుకొని, ఒక స్పూన్ తీసుకొని ఇలా తిప్పాం, ఒక డైరెక్షన్లో గుండ్రంగా తిప్పాం, రౌండ్గా వచ్చింది. వెంటనే రివర్స్ డైరెక్షన్ చేంజ్ చేసాం. చేంజ్ చేస్తే మనం కొంత ఫోర్స్ని మనం ఫీల్ అవుతాం. ఆ ఫ్లూయిడ్ ఈ స్పూన్ పైన కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ అప్లై చేసేటటువంటి ఫోర్స్ ఎలాంటి ఫోర్స్ అని అడుగుతున్నారు. ఎలాంటి ఫోర్స్ అండి? ఎస్, డ్రాగ్ అంటాం దాన్ని. ఫ్లూయిడ్ అప్లై చేసే ఫోర్స్ని ఏమంటాము? డ్రాగ్. ఆప్షన్ సి, డ్రాగ్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లైడ్ or frictional force exerted by the fluid is called drag. Second bit, dash reduce the frictions. Friction ఏవి ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తాయి? ఆప్షన్ ఏ లూబ్రికెంట్స్, ఆప్షన్ బి డ్రాగ్, ఆప్షన్ సి మాస్, ఆప్షన్ డి నన్. ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసే వాటిని ఏమంటాం మనం? ల్యూబ్రికెంట్స్ అంటాం. ల్యూబ్రికెంట్స్. ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసే వాటిని ల్యూబ్రికెంట్స్ అంటాం. ఆయిల్స్ కానీ, కొబ్బరి నూనెలు కానీ, గ్రీజ్ కానీ, ఇంజిన్ ఆయిల్స్ కానీ, ఇవన్నీ కూడా ల్యూబ్రికెంట్స్. రబ్బింగ్ జరగకుండా రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఫ్రిక్షన్ జరిగితే హీట్ ప్రొడ్యూస్ అయింది. హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అవి పాడైపోతాయి. కాబట్టి వాటి మధ్య ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం, సైకిల్ తొక్కేటప్పుడు కానీ, బండి వెహికల్ యొక్క చైన్స్ మధ్య కానీ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం మనము ల్యూబ్రికెంట్స్ని వాడతాము. కందెనలు అంటారు తెలుగులో. బిట్ నెంబర్ 3, ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ అ డాష్ టు ద అప్లైడ్ ఫోర్స్. చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. ఒక స్ప్రింగ్ తీసుకొని, ఒక స్ప్రింగ్ 10 సెంటీమీటర్ల పొడవు ఉందనుకోండి. ఆ 10 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి స్ప్రింగ్ పైన ఫోర్స్ అప్లై చేశారు. అయితే ఆ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఫోర్స్ని ఎక్కువ పెడితే ఏమవుతుంది? ఫోర్సు మరియు లెంత్ రెండు కూడా ఎలా ఉంటాయి? ఒక 10 సెంటీమీటర్ల పొడవైన స్ప్రింగ్ పైన 2 వేళ్లతో ఇలా ఫోర్స్ అప్లై చేసావు. అప్పుడు దాని లెంత్ ఏమవుతుంది? ఫోర్స్ అప్లై చేస్తే, ఎస్, ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే లెంత్ కూడా చేంజ్ అవుతుంది. అవునా? ఫోర్స్ అప్లై చేయడం వల్ల లెంత్ చేంజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్స్. Fourth question, the bodies of birds and fishes must have evolved to shapes which would make them not to lose much energy in overcoming of dash friction. బర్డ్స్ కానీ లేదా ఏరోప్లేన్స్ కానీ ఇలాంటి ఆబ్జెక్ట్స్కి వాటి యొక్క షేప్లో ముందు వైపు ఇలా కోపుగా ఉంటుంది. అవునా? బర్డ్స్కి ముందు వైపు, ఏరోప్లేన్ చూసినట్లయితే ఏరోప్లేన్లో ముందు వైపు ఇలా కోపుగా ఉంటుంది. ఇటువైపు వింగ్స్ ఉంటాయి. ఏరోప్లేన్కి ఇలా ముందుకు, ఏరోప్లేన్ కానీ బర్డ్ కానీ ఏదైనా సరే ముందుకి దాని షేప్ ఎలా ఉంటుందంటే ఇలా కోపుగా ఉంటుంది ముందు. కారణం ఏంటి? ఏ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం. ఇప్పుడు మనము సైకిల్ తొక్కుతున్నాం. సైకిల్ తొక్కుతుంటే, ఎదురుగాల్లో సైకిల్ తొక్కుతుంటే ఎదురుగాలు ఏం చేసింది? మనం నెట్టింది. మనం ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి ముందుకు కదలాలంటే. అలాగే ఒక బర్డ్ యొక్క షేప్ కూడా ఇలా వెడల్పుగా ఉందనుకోండి, అది ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలంటే హై ఎనర్జీ యూజ్ చేయాలి. ఎంత తక్కువ ఎనర్జీ యూజ్ చేయాలంటే దాని షేప్ అనేది ఇలా కోపుగా ఉన్నట్లయితే ఈజీగా ఆ ఎయిర్ యొక్క ప్రెషర్ని చీల్చుకొని ముందుకు వెళ్తుంది. ఓకే, దాన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం.
ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వల్ల ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం ఆ యొక్క బర్డ్స్ మరియు ఏరోప్లేన్స్ యొక్క షేప్స్ ఆ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రిక్షన్ హ్యాస్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏది? స్లైడింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఆన్సర్ వచ్చేటప్పటికే స్టాటిక్ ఫ్రిక్షన్. ఎందుకు స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ అలా కదలకుండా ఉంది. కదలకుండా ఉన్న ఆబ్జెక్టు భూమిపై ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి, ఎర్త్ సర్ఫేస్కి ఆ ఆబ్జెక్ట్కి మధ్య కొంత ఫోర్స్ ఉంటుంది. స్టేషనరీగా కదలకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ డస్టరే ఉందనుకోండి, ఈ డస్టర్కి కింద ఉన్నటువంటి టేబుల్కి మధ్య ఏ ఫ్రిక్షన్ ఉందయ్యా అంటే అది కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్య స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. నువ్వు దీన్ని అప్లై చేస్తే ఊరికలా అన్నావు అనుకో, కదలదు. కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే కదలదు, అవునా? తనను తాను అడ్జస్ట్ చేసుకుంటుంది కదలకుండా ఉండడం కోసం. హై ప్రెషర్ అప్లై చేస్తే, హై ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే, అంటే ఉన్నటువంటి స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా హై ప్రెషర్, హై ఫ్రిక్షన్, హై ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే స్టాటిక్ ఫ్రిక్షన్ బ్రేక్ అవుతుంది. అప్పటిదాకా అది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది ఫోర్స్ని. ఓకేనా, అర్థమైంది కదా? సో సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటటువంటి ఫ్రిక్షన్ ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్. 6th వన్. ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్, అంటే ఫ్రిక్షన్ దేనిపైన డిపెండ్ అవ్వదు ఈ క్రింది నాలుగింటిలో: నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, నార్మల్ ఫోర్స్, ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద సర్ఫేస్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఈ నాలుగింటిలో దేనిపైన ఫ్రిక్షన్ అనేది డిపెండ్ కాదు? నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, మరియు బి నార్మల్ ఫోర్స్, మరియు సి ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద సర్ఫేస్. ఈ మూడింటి పైన ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. ఓన్లీ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఫ్రిక్షన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. రైట్? డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th వన్. ఓవర్కమ్ ఫ్రిక్షన్ డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ మెషినరీ. అంటే మెషిన్స్లో, పరికరాలలో, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, మెకానికల్ పరికరాలు కావచ్చు, ఏవైనా సరే మెషిన్స్లో ఆ రాపిడి, ఆ చక్రాల మధ్య రాపిడి ఏదైతే ఫ్రిక్షన్ ఉందో ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి, టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ మెషినరీ. మెషినరీలో దేన్ని యూజ్ చేస్తారు? ఎస్, ఫ్యాన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఫ్యాన్స్లో ఉన్నటువంటి మోటార్ మధ్య ఎక్కువగా ఫ్రిక్షన్ రావడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయితే ఫ్యాన్ పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండడానికి మనం మోటార్లో ఏం యూజ్ చేస్తాము? బాల్ బేరింగ్స్ని యూజ్ చేస్తాం. బాల్ బేరింగ్స్. ఈ బాల్ బేరింగ్స్ ఎలా ఉంటాయి? గుండ్రంగా చిన్న చిన్న బాల్స్లా ఉంటాయి. అవి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని తగ్గించి ఫ్రిక్షన్ని తగ్గించేస్తాయి. 8th వన్. ద ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై మూవింగ్ బాడీ. కదులుతూ ఉన్నటువంటి బాడీ అప్లై చేసేటటువంటి ఫ్రిక్షన్ని ఏమంటారు? డ్రాగ్ అంటాం. కదులుతూ ఉన్నటువంటి, అది ఫ్లూయిడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఏవైనా సరే, కదులుతున్నటువంటి వస్తువు ఏదైనా ఆబ్జెక్ట్ పైన అప్లై చేయబడుతున్నటువంటి ఫ్రిక్షన్ని డ్రాగ్ అంటారు. డ్రాగ్. సారీ 8th వన్ చూడండి. ద ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై మూవింగ్ బాడీ. 8th వన్. ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై ద మూవింగ్ బాడీ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, డ్రాగ్. దట్ ఈస్ కాల్డ్, ఆన్సర్ ఈజ్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్. ఒకదానిపైన, ఒక సర్ఫేస్ పైన ఇంకొక సర్ఫేస్ స్లైడ్ అవుతుంది కదా, అందువల్ల లాగుతూ ఉండవు. బండి లాగుతున్నావు అనుకో, నేల అనేటటువంటి ఎర్త్ సర్ఫేస్ పైన ఈ లాగుతున్నటువంటి వెహికల్ యొక్క వీల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు సర్ఫేస్ ఒకదానితో ఒకటి స్లైడ్ అవుతున్నాయి, జారుతున్నాయి. దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. 9th వన్. ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. రెస్ట్లో ఉన్నటువంటి బాడీ అప్లై చేసేటటువంటి ఫ్రిక్షన్ని ఏమంటారు?
రైట్, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇందాకే చెప్పాం స్టాటిక్ ఫ్రిక్షన్. 10th వన్, ద ఫ్రిక్షన్ విచ్ ఈజ్ లీస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రిక్షన్స్. ఈ 4 ఫ్రిక్షన్స్ ఇచ్చారు, వాటిలో తక్కువ ఫ్రిక్షన్ ఉన్నది ఏది? స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, డ్రాగ్. ఈ 4గింటిలో తక్కువ ఫ్రిక్షన్ ఉన్నది. స్టాటిక్ ఫ్రిక్షన్ హై, స్లైడింగ్ ఫ్రిక్షన్ కూడా ఒక రకంగా ఉంటుంది, డ్రాగ్ కూడా లాగుతున్నాం కాబట్టి ఎక్కువగానే ఉంటుంది, పర్లేదు. కానీ రోలింగ్ ఫ్రిక్షన్, ఏవైనా వీల్స్ ఉపయోగించి మనము పెద్ద పెద్ద వెహికల్స్ని కానీ పెద్ద పెద్ద లగేజ్ని కానీ తీసుకెళ్ళేటప్పుడు దానికి వీల్స్ పెడతాం, ఎందుకంటే అంత బరువుని ఈజీగా లాగడం కోసం. ఆ వీల్స్ ఏం చేస్తాయంటే ఫ్రిక్షన్ని తగ్గిస్తాయి, చాలా మినిమం చేసేస్తాయి. కానీ అలా వీల్స్ ఉపయోగించబడేటటువంటి ఆ ఫ్రిక్షన్నే మనము రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో రోలింగ్ ఫ్రిక్షన్ మినిమం చాలా తక్కువగా ఉంటుంది. సి కరెక్ట్ ఆన్సర్. 11th వన్, ద ఫోర్స్ which opposes to relieve motion of two surfaces of body which are in contact is called. 2 సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ ఉన్నాయి. ఒక డస్టరు బెంచ్ పైన కాంటాక్ట్లో ఉంది. ఈ కాంటాక్ట్లో ఉన్నటువంటి డస్టరు మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పటికీ కూడా కదలట్లేదు. అంటే మనం అప్లై చేసే ఫోర్స్ని అది ఏం చేస్తుంది? రిజెక్ట్ చేస్తుంది, అవునా? అలా రిజెక్ట్ చేసేటటువంటి 2 వస్తువులు కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనం అప్లై చేసేటటువంటి ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని రివర్స్గా అప్లై చేస్తున్నట్లయితే, రిలీవ్ చేస్తున్నట్లయితే అలాంటి ఫ్రిక్షన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మనం అప్లై చేసేటటువంటి ఏదైతే ఆపోజిట్గా మన మీద అప్లై చేస్తుందో, మనము నెడుతున్నా సరే, ఈ బెంచ్ ఉంది, బెంచ్ని మనము వేలుతో నెడుతున్నాం, అయినా సరే కదలట్లేదు. అది కారణం ఏంటి? ఈ బెంచ్కి సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్సు మనం అప్లై చేసే ఫోర్స్ కన్నా తక్కువ ఉంది కదా. మనం అప్లై చేసే ఫోర్స్కి వ్యతిరేకంగా ఏది అప్లై చేయబడుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది, అందుకని అది కదలట్లేదు. ఓకేనా? మనం అప్లై చేసే ఫోర్స్కి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ అప్లై చేయబడుతుంది వస్తువు పైన, అది కదలకుండా అంతే ఉన్నట్లయితే అన్నారు. ఏ ఫోర్సు? ఫ్రిక్షనల్ ఫోర్స్. రైట్. 12th వన్ గమనించండి. వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ 12th వన్, వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డాష్ దాన్ లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ దెన్ ద బాడీ స్టార్ట్స్ టు మూవ్. మనం అప్లై చేసేటటువంటి ఫోర్సు ఎలా అప్లై చేసే ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది కదులుతుందా, తక్కువ ఉంటే కదులుతుందా? రెస్ట్లో ఉన్నటువంటి బాడీ పైన మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, దానికి ఆల్రెడీ కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది, దానికి మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం. మనం అప్లై చేసేటటువంటి ఫోర్సు ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కదులుతుందా, తక్కువగా ఉన్నప్పుడు కదులుతుందా? రైట్. హైగా ఉన్నప్పుడు మనం అప్లై చేసే ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మోర్ ఉన్నప్పుడు మాత్రమే అది బాడీ మూవ్ అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్ నెంబర్ 13, ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద డాష్ ఆన్ ద 2 సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. 2 సర్ఫేసెస్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఉండడానికి రీజన్ ఏంటి? ఆ రెండింటి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆ 2 సర్ఫేసెస్ మధ్య ఆ రీజన్ కాజ్డ్ బై ద డాష్ ఆన్ ద 2 సర్ఫేసెస్. ఇది స్మూత్నెస్సా, ఇర్రెగ్యులారిటీసా, రఫ్నెస్సా, క్లీన్లీనెస్సా? ఒక 2 ప్రాపర్టీస్ ఉండడం వల్ల 2 ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ ఉన్నప్పుడు దానిపైన ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ 2 ఏంటి అంటే ఇర్రెగ్యులారిటీస్ ఒకటి, అదేవిధంగా రఫ్నెస్ ఒకటి. ఇర్రెగ్యులారిటీస్ మరియు రఫ్నెస్ 2 ఆబ్జెక్ట్స్ మధ్య, 2 సర్ఫేసెస్ మధ్య రఫ్గా ఉండడం వల్ల, ఇర్రెగ్యులారిటీస్ అంటే ఎత్తుపల్లాలు, గుంటలు, ఎత్తులు ఉండడం వల్ల అవి 2 ఒకదానితో ఒకటి ఇరుక్కొని ఫ్రిక్షనల్ ఫోర్స్ హైగా ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ హైగా ఉండాలి అంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండాలి అంటే ఆ 2 సర్ఫేసెస్ మధ్య ఇర్రెగ్యులారిటీస్ అన్నా ఉండాలి, లేదా రఫ్నెస్ అన్నా ఉండాలి. సో బి సరైన సమాధానం, ఈ 2 అవుతుంది. 14th వన్, బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ డాష్ ఆఫ్ ద సర్ఫేస్ ఇంక్రీజెస్. ఫ్రిక్షన్ వల్ల 2 సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి ఏ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది? డెన్సిటీనా, వాల్యూమా, టెంపరేచరా, ప్రెషరా? మనము ఫ్రిక్షన్ 2 సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షన్ వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం?
ఏం రిలీజ్ అవుతుంది? ఎస్, హీట్ రిలీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఫ్రిక్షన్ అప్లై చేయడం వల్ల ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఏం ఇంక్రీజ్ అవుతుంది? టెంపరేచర్, హీట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చేతులు రబ్ చేయడం వల్ల తెలుస్తుంది మనకు యాక్టివిటీ. నెక్స్ట్ చూడండి 15th వన్. వన్ ఆఫ్ ద బాడీ రోల్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. ఒక బాడీ యొక్క సర్ఫేస్ పైన ఇంకొక బాడీ రోల్ అవుతుంది, గుండ్రంగా దొర్లుతుందనమాట. అయితే ద ఫ్రిక్షన్ ఆఫర్డ్, అలా దొర్లుతూ ఉన్నప్పుడు ఆ ఫ్రిక్షన్ ఏమంటాము? స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, డ్రాగ్, రోలింగ్ ఫ్రిక్షన్. అలా దొర్లుతూ ఉంటే ఏమంటాము? రోలింగ్. అక్కడే ఇచ్చారు రోల్స్ అని ఇచ్చారు కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఏమంటాము? రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్తాం. 16th, డాష్ అండ్ డాష్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ అని వేటిని అంటాను? ఇందాక ఫస్ట్లో చెప్పాను. ఎయిర్ మరియు గ్యాస్ మరియు లిక్విడ్స్ని ఫ్లూయిడ్స్ అని చెప్తాం, రైట్? 17th వన్, చూస్ ద సూటబుల్ ఆప్షన్స్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫ్రిక్షన్. మరియు పక్కన గ్రూప్ బిలో డ్రాగ్, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్, నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, ఆబ్జెక్ట్ ఇన్ మోషన్, బాల్ బేరింగ్స్. వీటిని ఒకదానితో ఒకటి మనం మ్యాచ్ చేయాలి. చూడండి, మ్యాచ్ చేద్దామా? ఫస్ట్ వన్, స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది? ఎస్, రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్కి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఒకటికి బి. స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది? ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు, ఒక సర్ఫేస్ పైన ఇంకొక సర్ఫేస్ మోషన్లో ఉన్నప్పుడు, జారుతూ ఉన్నప్పుడు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి రెండుకి డి. రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది? బాల్ బేరింగ్స్లో రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చారు. రోలింగ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్ బాల్ బేరింగ్స్. గుండ్రంగా ఉంటాయి కదా, వీల్స్ కానీ రోల్స్ కానీ బాల్స్ కానీ ఉన్నట్లయితే ఫ్రిక్షన్ తగ్గిపోతుంది, దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాను. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కి ఇంకొక పేరు ఏం చెప్పాం? డ్రాగ్ అని చెప్పాం. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అన్నా డ్రాగ్ అన్నా ఒకటే, రెండు ఒకటే పేర్లు. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఆర్ డ్రాగ్ రెండు కూడా ఈక్వల్. ఫ్లూయిడ్స్ మధ్య ఉంటుంది, లిక్విడ్స్ మధ్య కానీ ఎయిర్ మధ్య కానీ ఉంటుంది. తర్వాత ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఎస్, నేచర్ ఆఫ్ సర్ఫేస్. ఫ్రిక్షన్ అనేది నేచర్ ఆఫ్ సర్ఫేస్, సర్ఫేస్ యొక్క నేచర్. ఫ్రిక్షన్ ఉందా లేదా సర్ఫేస్కి అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ 18th వన్ చూడండి. ఇఫ్ వీ రబ్ అవర్ హ్యాండ్స్ హీట్ ఈజ్ జనరేటెడ్ బై. మన హ్యాండ్స్ని ఒకదాంతో ఒకటి రబ్ చేస్తూ ఉంటే హీట్ జనరేట్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్? అక్కడ ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏంటి? రబ్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫ్రిక్షన్ ఏంటి? ఒకదానిపైన ఒకటి ఏమవుతుంది? ఇది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి పైన జారుతుంది, స్లైడ్ అవుతుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఏమంటాము? స్లైడింగ్ ఫ్రిక్షన్ అని చెప్తాం, రైట్? 19th వన్, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ అ గ్రేటర్ ఇఫ్ ద రఫ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ రీజన్ రఫ్ సర్ఫేస్ కంటైన్స్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. ఫోర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? రెండు సర్ఫేసెస్ మధ్య ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు. మరియు ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు ఉంటాయి? ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఉండడం వల్ల రఫ్నెస్ పెరుగుతుంది. రఫ్నెస్ పెరిగితే ఫ్రిక్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి రెండూ కూడా కరెక్టే, ఒకదానికొకటి సపోర్ట్ చేస్తాయి. ఆప్షన్ ఏ సరి అయిన సమాధానం. ఫస్ట్ ఆప్షన్ ఏ కరెక్టే. ఆప్షన్ ఏని రీజన్ అనేది సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా కరెక్టే, అంతే కదా? ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటే రెండు సర్ఫేసెస్ మధ్య రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. రఫ్నెస్ ఎక్కువగా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. 20th వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్ఫేస్ ఏ బాల్ మూవింగ్ ఫాస్ట్లీ. ఈ క్రింద 4 సర్ఫేసెస్ ఇచ్చారు. ఆ 4 సర్ఫేసెస్లో ఒక బాల్ దేనిపైన ఫాస్ట్గా వెళుతుందో చెప్పమంటారు. ఏంటవి? కవరింగ్ విత్ గ్రాస్, కవరింగ్ విత్ హార్డ్ సిమెంట్, కవరింగ్ విత్ శాండ్, కవరింగ్ విత్ సాడస్ట్, చెక్క పొడితో. దేని సర్ఫేస్ మీద బాల్ ఫ్రీగా వెళ్తుంది? ఎస్, హార్డ్ సిమెంట్. గట్టిగా ఉంటుంది కదా, గ్రాస్ మీద గ్రాస్ ఆపేస్తుంది, రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. శాండ్ మీద కూడా రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, శాండ్ ఆపేస్తుంది, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్డ్ సిమెంట్ పైన మనం గచ్చు చేస్తామే, దానిపైన బాల్ మిగతా వాటితో పోలిస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి బి సరి అయిన సమాధానం, రైట్? నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని బిట్స్ ఈ ఫ్రిక్షన్ అనేటటువంటి లెసన్లో నేర్చుకుందాం.